హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇవాల్టి వీడియోలో అయితే మామిడికాయ ఊరగాయని చాలా ఈజీగా సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి, నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ ఊరగాయని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి. ఊరగాయ పెట్టుకోవడం కోసం అయితే ముందు పచ్చడి మామిడికాయలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగేసి బాగా ఆరబెట్టుకోవాలండి. అవి బాగా ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడి క్లాత్ తీసుకొని ఎక్కడ తేమ లేకుండా నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయల్ని టెంక వచ్చేలాగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా అన్ని ముక్కలకి టెంక వచ్చేలాగా కట్ చేసుకోండి. ఊరగాయ పెట్టుకోవడానికి ఇలా టెంక వచ్చేటట్టు పెట్టుకుంటేనే మామిడికాయ ఊరగాయ తినేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత లోపల టెంకకి ఒక లేయర్ వైట్ కలర్లో ఉంటుందండి, ఆ లేయర్ని తీసి పక్కన పడేయండి. ఇప్పుడు ముక్కల్ని కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక బేషన్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో కొలుచుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. దాంతో అయితే ఫస్ట్ 4 గిన్నెల మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక హాఫ్ గిన్నె కంటే కొద్దిగా ఎక్కువ ఉప్పును వేసుకున్నానండి. ఈ ఉప్పును అయితే నేను కల్లుప్పును మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. ఇలా కల్లుప్పును మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఉప్పు మొత్తం వేసుకున్న తర్వాత ముక్కలకి ఒకసారి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఉప్పు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే గిన్నెతో ఉప్పు కంటే కొద్దిగా ఎక్కువగా కారం వేసుకోండి. కారాన్ని కూడా మొత్తం వేసుకుంటూ కలిపేసుకోండి. ముక్కలకి ఉప్పు కారం నీట్గా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఊరగాయ పెట్టుకునేటప్పుడు మెయిన్ ఉప్పు కారం వేసుకోవడంలోనే ఉంటుందండి. ఉప్పు కారం కరెక్ట్గా వేసుకున్నామంటే ఊరగాయ ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ యూజ్ చేసిన కారం అయితే నార్మల్గా మిరపకాయలు పట్టించిన కారమేనండి. మీరు కావాలంటే పచ్చళ్ళ కారం కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు కారం అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కంటే కొద్దిగా వెల్తిగా శనక్కాయ నూనె తీసుకోండి. నూనెని అందులో వేసేసి ముక్కలకి బాగా పట్టించండి. ఊరగాయలకి శనక్కాయ నూనె అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులోనే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలన్నింటినీ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేదంటే ఒక గాజు సీసాలోకి కానీ ఎత్తిపెట్టుకోండి. పచ్చడి డబ్బాలోకి వేసే ముందుగా అడుగున కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట. అలాగని మరీ ఎక్కువగా వేసేసుకోకండి, చూసుకొని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ముక్కలన్నింటినీ డబ్బాలో వేసుకుంటూ మధ్య మధ్యలో వెల్లుల్లి కూడా వేసుకోండి. వెల్లుల్లి ఎన్నైనా వేసుకోవచ్చండి, ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఫైనల్గా డబ్బాకి ఎత్తిపెట్టిన తర్వాత ఒక క్లాత్ కట్టేసి ఒక 3 డేస్ వరకు అలాగే వదిలేయండి. 3 డేస్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. 3 డేస్ తర్వాత అయితే ముక్కలు కొద్దిగా ఊరి ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా ఆయిల్ అయితే ఎంత బాగా తేలిందో. 3 డేస్ తర్వాత పచ్చడిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో ఆవపిండి మెంతిపిండి వేసుకోవాలండి. ఆవపిండి మెంతిపిండి అయితే మనం సాల్ట్ ఎంత తీసుకుంటామో దానికంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. చూసుకొని యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకున్నామంటే చేదు వస్తుందన్నమాట. ఆవపిండి మెంతిపిండి వేసిన తర్వాత ఒక 4 to 5 డేస్ అలాగే కలుపుకుంటూ ఉండండి. ఒక 4 to 5 డేస్ కల్లా ఊరగాయ అయితే పర్ఫెక్ట్గా ఊరిపోతుందండి. చూశారు కదా ఊరగాయ అయితే ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ సమ్మర్లో ఊరగాయ పెట్టాలనుకుంటే కనుక కంపల్సరిగా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
ఒకవేళ ట్రై చేస్తే ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.